సన్యాసి ధర్మం ఎప్పుడూ కూడా ఆవేశపూరితమైనటువంటి విధానాలకి తావు లేదు. అవును. కాషాయం ఎప్పుడు కూడా శాంతము ప్రశాంతమే. మన ఉనికిని మన ధర్మాన్ని మనం విస్మరించినప్పుడు మనలో ఉన్నటువంటి ఉగ్రావేశాలు బయటకు వస్తుంటాయి. ఓకే. ఇది ధర్మం కాదు. ఉమ్. అందుకని మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటనంటే మన ధర్మాన్ని మనం పరిరక్షించుకోలేనప్పుడు ఉమ్. ఇతరులను విమర్శించేటువంటి హక్కు మనకు లేదు ఇక్కడ. ఓకే. కాబట్టి ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఏ స్వామీజీ అయినా ఏ సన్యాసి ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే పరమత సన్యాసి ఎవరున్నా కానీ దైవ స్వరూపంగానే భావించాలి. ఉమ్. కాబట్టి పదదూషణ, వాడకూడని పదాలు, కించపరచటాలు ఇవన్నీ కూడా బహిర్గతం చేయకూడదు. ఏదైనా వారికి చులకన చేసినట్టు మన ధర్మాన్ని అవునవును. మనం అందుకని ఇవన్నీ ఇప్పుడు సర్వసాధారణంగా మనం చూస్తున్నాం. నేనే గొప్ప నువ్వెంత అనేటువంటి ఒక అహంభావం అనేటువంటి సన్యాసి ధర్మంలో ఉండదు. నేను అన్ని త్వజిస్తేనే కదా ఇది. అది. దేనికోసం ఈ ఆర్భాటాలు, దేనికోసం ఎదుటి వాళ్ళని, ఎవరి ధర్మాన్ని వారు సక్రమంగానే నిర్వర్తిస్తున్నారు. కానీ మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తించాలని అనుకున్నప్పుడు ఉమ్. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడాలని అనుకుని దండి స్వీకరించినప్పుడు మనము సనాతన ధర్మానికి కట్టుబడే ఉండాలి.